కాబట్టి ధర్మానికి హాని జరుగుతూ ఉంటే అడుగు మీద ఒకళ్ళు చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు ఇంట్లో కూర్చుంటే ఈ ధర్మానికి హాని జరుగుతుంటే కాపాడేవాడు ఎవడుగా ఉంటే ప్రతి ఒక్కడు శివాజీలాగా తయారు కావాలి. కేవలం 16 సంవత్సరాల వయసు, మేసం నలబడలేదు. వాళ్ళ అమ్మ యుద్ధరంగానికి పంపించింది ధర్మాన్ని కాపాడమని పంపించింది. తను చనిపోయే వరకు కూడా ధర్మానికి శ్రేష్టబద్ధుడై తన చనిపోయే వరకు కూడా ఆ చేతి నుంచి ఖడ్గం కూడా చంద్రహాసిని అనే ఖడ్గాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈరోజు ధర్మాన్ని కాపాడు. కాబట్టి ఈ దేశంలో హిందువులుగా మనం మిగిలాం. కాబట్టి అన్నింటికీ పరిష్కారం ఏంటంటే సంఘటితం, కలవాలి. దీనికన్నా వేరే గొప్ప మంత్రం కానీ గొప్ప వేరే ఉద్దేశం కానీ ఏమంటే మీరు అందరూ చుట్టూ వింటాం మేమందరం కూడా. కాబట్టి హిందువుల్లో ఇప్పుడు కావాల్సింది ఏంటి? కలవాలి. కులం పట్టుకుని మనం ఏడకూడదు. ఏం కులం చూస్తాడు రాముడు? శబరి ఎంగిలి పండ్లు చక్కగా భుజించే శ్రీరామచంద్రమూర్తి. రాముడు వస్తాడని తెలిసింది. రేగుపళ్ళన్నీ కొరుకు తింటుంది. రేగుపళ్ళన్నీ పుల్లగానే ఉంటాయి. రాముడు చూశాడు. ఇంకా వదలదా శబరి? అమ్మ రేగుపళ్ళన్నీ పుల్లగా ఉంటాయని ఆ నోటిలో ఉన్న ఎంగిలి పండు తినేశాడు. కులము చూశాడు రాముడు? కులము చూడలేదు, గుణము చూశాడు. ఆ గుణం హిందూ సమాజంలో లోపించింది.